వచ్చేసా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తో వచ్చేసాను. ప్లేట్ 10 ఏంటి ప్లేట్ 10 అని చెప్పి షేక్ అయ్యారా? మేము షేక్ అవ్వలేదులే, కానీ ఆ కెమెరా కొంచెం షేక్ అవ్వకుండా చూసుకో అని చెప్పి అంటారా? సర్లే బిగినర్స్ మిస్టేక్స్. నువ్వు చేసిన ఫ్రైడ్ రైస్ ఫ్రీగా ఇస్తానంటేనే తీసుకోరు, 10 రూపాయలు కూడా ఎక్కువే అని చెప్పి అంటారా? అది కూడా నిజమేలే. ఏంటి రైస్ బాగా వైట్ గా ఉంది అని చెప్పి చూస్తున్నారా? వీడియోలోకి వస్తుంది కదా, కొంచెం మేకప్ వేసాను. అవ్వకయ్యావా తెల్లదనం ప్రియా? నాకైతే కలర్ఫుల్ గా ఉన్న ఇలాంటి బండి స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటేనే ఇష్టం. వైట్ ఫ్రైడ్ రైస్ చూస్తే ఏదో ప్లెయిన్ అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే పెద్దగా సాసెస్ ఏం యూజ్ చేయను, ఓన్లీ సోయా సాస్ యూజ్ చేస్తాను. వినిగర్ ప్లేస్లో నేనైతే లెమన్ వేసేస్తాను. ఆ రెండే నేను యూజ్ చేసేది, ఇంకేం యూజ్ చేయను. ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే హైలో ఉండాలి, చేతిలో అయితే గరిట ఉండాలి, మనమైతే తిప్పుతూనే ఉండాలి. నాకైతే వైజాగ్ లో శివాజీ పార్క్ పక్కన ఒక బండి ఉంటుంది, అక్కడ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. అక్కడ చేస్తున్న అన్న దగ్గర నుండి కాపీ కొట్టి చేసిందే ఈ రెసిపీ. మీకు ఎక్కడ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.